హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వైబ్ విత్ విద్య. ఆఫ్టర్ ఏ వెరీ 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 లాంగ్ టైం నేను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? బ్లాక్ చెన్నా ఉంటుంది కదా, నల్ల శనగలు అంటారు తెలుగులో, దాంతో దోశ. చాలా హై ప్రోటీన్ రెసిపీ. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ మనం ఈ బ్లాక్ చెన్నా ఉంటుంది కదా, దాన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న బ్లాక్ చెన్నాని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. ఆ తర్వాత ఇంత చిన్న అల్లం ముక్క, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నాకైతే బాగా అనిపిస్తుంది వేసుకుంటే. తర్వాత జీలకర్ర, తర్వాత సూజీ రవ్వ అంటారు కదా, ఉప్మా చేసుకుంటాం, ఆ రవ్వ. ఇప్పుడు నేను ఫుల్ గ్లాస్తో బ్లాక్ చెన్నా తీసుకున్నా, సో హాఫ్ గ్లాస్ ఏమో సూజీ రవ్వ తీసుకున్నా. అదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి. సూజీ రవ్వ వేసేసుకున్నాక 2 స్పూన్స్ కర్డ్ వేసుకోండి. కొంచెం గట్టి పెరుగు వేసుకోండి. పులిసిన పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఫ్రెష్ పెరుగే ఉంది, సో ఫ్రెష్ పెరుగే యూజ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, ఇప్పుడు పసుపు వేసుకోండి, మంచి కలర్ వస్తుంది. తర్వాత పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ వేసుకోండి, మీ టేస్ట్ బట్టి మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని బాగా మిక్సీ కొట్టేసుకోండి, దోశ బ్యాటర్ లాగా. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, దోశ వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు పిండి రుబ్బేసుకున్నాక ఒక ఐరన్ పెనం కానీ నాన్ స్టిక్ పెనం కానీ ఏదైనా పర్వాలేదు, మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ అయిపోయాక ప్యాన్ చక్కగా దోశ వేసేసుకోండి. మీరు ఎంత సన్నగా వేసుకున్నా వస్తుంది దోశ బాగా. లేదా మాకు కొంచెం బుజ్జిగా ఇష్టము దోశ అంటే బుజ్జిగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకున్న పిండి ఉంది కదండి, అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 days వరకు వాడుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈరోజు కన్నా రేపటికి ఇంకా బాగుంటుంది. చక్కగా నూనె మొత్తం వేసుకొని 2 సైడ్లు రోస్ట్ చేసుకోండి. నేను యాక్చువల్గా ఇక్కడ కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వాడుతున్నాను, ఎందుకంటే నెయ్యి చాలా చాలా బాగుంటుంది. కుదిరితే ఫుల్గా నెయ్యితో వేసుకోవడానికి కూడా చేయండి, చాలా బాగుంటుంది దోశ. చూసారా దోశకి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ దోశ నార్మల్ దోశ కన్నా ఏం తీసిపోదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. యాక్చువల్గా మనం నల్ల శనగలు ఉట్టిగా తినడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా, ఇలా దోశలు చేసుకొని తింటే చాలా హ్యాపీగా తినేయచ్చు. దీనికి ఐడియల్గా మనం అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది, బట్ నేను ఇవాళ పల్లీ చట్నీ చేశాను, సో నేను పల్లీ చట్నీతో తింటాను. దేనితన్నా బాగుంటుంది, కానీ అల్లం చట్నీతో సూపర్ ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టాటా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.